ఇవాళ మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులు అండి. ఇవాళ 6వ రోజు కదా, దసరా అవతారాలను బాగా పూజ చేసుకున్నానండి. ఇవాళ బీట్రూట్ తోటి మంచి రెసిపీ చూపిస్తాను. బీట్రూట్ ఏమో గ్రేట్ చేసేసుకుని అందులో కొంచెం వాటర్ పోసి, ఒక కప్పుతో కప్పు వాటర్ పోయండి. వాటర్ పోసేసి అల్లం పచ్చిమిరపకాయలు వేసి బ్లెండర్ చేసేసుకోవాలన్నమాట. వచ్చిన జ్యూస్ని ఏంటంటే మనం వడగొట్టాలన్నమాట. ఆ తుక్కు అడ్డు రాకూడదు అనమాట. నెక్స్ట్ ఏమో ఒక కప్పుతో కప్పుడు శనగపిండి తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు, ఒక కప్పు నీళ్ళు అనమాట. ఈ రెండు పోసేసి కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది బీట్రూట్ రసం మాత్రం మీరు వడగొట్టండి, లేకపోతే కనుక అవి అడ్డొచ్చి సరిగ్గా రాదు. రెండు మిక్స్ చేసేసుకుని ఇట్లాగ ఒక నాన్ స్టిక్ దాంట్లో వేసేసుకుని జెల్లీలాగా రావాలన్నమాట. బాగా కలుపుతూ ఉండాలి, అడుగుని పట్టుకోకుండాను, ఉండలు కట్టకూడదు అనమాట. మీడియం టు సిమ్ అనమాట. అట్లా పెట్టండి. ఇలా జెల్లీలాగా వచ్చిన తర్వాత ప్లేట్ మీద వేస్తే మనకి ఇలాగా లేచి రావాలి. మధ్యలో తీసేస్తే కనుక పచ్చిగా ఉండి మనకి చక్కగా పీసెస్ కింద రావండి, ఉడికినట్టుగా ఉండి పచ్చిగా ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే సైన్ అలా ప్లేట్ మీద వేస్తే కనుక చేతితో తీయడానికి ఊడొచ్చేస్తే మంచిగా అయిపోయినట్టు, కుక్ అయిపోయినట్టు లెక్క అనమాట. అది మాత్రం చూసుకోండి. అది చల్లారిన తర్వాత ఒకసారి ఇలా లేయర్ లాగా ఊడొస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసేసుకొని చూడండి, చెల్లీలాగా స్పాంజ్ లాగా బాగుంది. మంచి రెసిపీ అండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఏంటంటే ఆవాలు, జీలకర్ర, నూపప్పు, ఈ పిండిలోనే శనగపిండిలోనే కొంచెం ఇంగు కూడా వేసానండి. మీరు ఇంగు వేయండి, ఇంగు బాగుంటుంది. ఇంకా దీనికి ఏమి అలాంటివి ఏమి అవసరం లేదండి. కొత్తిమీర వేసుకుని తినేయడం అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.